నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ధాన్యం అన్లోడింగ్ను వేగవంతంగా చేయాలని ఆదేశం. మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా బస్సాపూర్ గ్రామంలో 18 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. 3వ రోజుకు చేరిన ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి అన్ని డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 18 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చునని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారి భద్రత కోసం సీసీ కెమెరాలను పెట్టాలని చెప్పారు. ఇది వారి బాధ్యతగా తీసుకోవాలని, నగల దుకాణ యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, బుస్సాపూర్ గ్రామంలో 18 కెమెరాలు పెట్టి సహకరించిన గ్రామ పంచాయతీని సిపి అభినందించారు. ఈ సందర్భంగా బస్సాపూర్ గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పంట పొలాలలో ఎవరూ కూడా మంటలు పెట్టరాదని, అందుకోసం మల్టీ పొటాషియం మందులు వాడినట్లయితే భూ సాంద్రత బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్, బస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, శ్రీరాంపూర్ సర్పంచ్ ఎర్రన్న, గ్రామ అభివృద్ధి సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, తర్వాత మా ఎస్ఐ గారి అందరికీ అభినందనలు. ఈ కెమెరాలు పెట్టాం అయిపోయిందని కాదు, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా లేదా, తుడుచుకుంటారా లేదా కింద పడితే. మరి సీసీ కెమెరాలు ఎండలోనే ఉంటుంది, వానకు తడుస్తూ ఉంటుంది. అది పనిచేస్తుందా లేదా చూస్తున్నారా? అది ఇంపార్టెంట్. పెట్టాం కాదు, పనిచేస్తుందా లేదా. మీ సర్పంచ్, మీ విడిసి మెంబర్లు, మీరు బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకు వచ్చినా లేదంటే ఎవరైనా స్కూల్లోనే ఎవరైనా గొడవ పడినా ఇవన్నీ మనకి ఈ కెమెరాలో క్యాప్చర్ అవుతాయి. సో ఆ విధంగా అనవసరమైన గొడవలు, అనవసరమైన తప్పిదాలు అన్నిటినీ మనం నివారించవచ్చు. ఎవరైనా దీంట్లో రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేస్తాయని ఎవరైనా చెప్తే నమ్మకండి. నిజంగా అట్లా ఉండేటట్టయితే అంబానీలు, అదానీలు వదులుతారంటే అటువంటి వ్యాపారాన్ని దూరంగా ఉండాలని పిల్లలకి చెప్పాలి, యువకులకి చెప్పాలి. ఈ డ్రగ్స్ అనే ప్రాబ్లం అన్ని చోట్ల పెరుగుతా ఉంది. మీ ఏరియాలో కూడా ఎక్కడైనా డ్రగ్స్ కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానీ ఎక్కడైనా ఉంటున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీ లోకల్ ఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళని శిక్షించడం మా ఉద్దేశం కాదు. వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఆ డ్రగ్స్ నుంచి బయట తీసుకురావాలనే ఉద్దేశమే ఉంటుంది. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ రాజ్యాన్ని కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు అవగాహన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితాలో తప్పుల తడాకా నెలకొంటుందని, సరైన పద్ధతిలో ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, హనుమంత్ షిండే, విజీ గౌడ్, విఠలరావు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ
వీళ్ళైతే గ్యారెంటీ ఇచ్చిన గర్భిణీలకు హాస్పిటల్ భద్రమ వ్యాక్సినేషన్ ప్రస్తుతం చేసాం మరి ఎక్కడ తెచ్చాము ఆడపిల్లపోతే మొదలుపోయి ఏమీ లేదు మొత్తం జీరో అందరూ బాధపడుతున్నాం. తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ తెలంగాణ దేశంలో నంబర్ 1 నిలబెట్టినటువంటి కేసీఆర్ బదనాలు చేయాలనే కార్యక్రమం తప్ప ప్రజల దేశంలో లేదు. కాంగ్రెస్ బీజేపీ కలిసిందంటే మొన్ననే ఉదాహరణ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ బండి సంజయ్ కొడుకు మైనర్ అమ్మాయి మీద బలాత్కారం చేస్తే దాన్ని రేవంత్ రెడ్డి సమర్థించే ప్రయత్నం చేసి దాన్ని బీజేపీ నాయకులు సమర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ పిల్లలను అరెస్ట్ చేయకుండా 9 రోజులు పారిపోయేటప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన కొడుకులు పారిపోయేటప్పుడు కేంద్ర హోంమంత్రి చేస్తారు, వారిని పట్టుకోకుండా సహాయం చేస్తూ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు. ఇంతకుముందు నిశాంత్ అన్నాడు కేంద్ర హోంమంత్రి ఏమో నా కొడుకు పోలీసులు నొప్పిపోయింది అంటాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఆయన అరెస్ట్ చేసినాము అంటాడు. ఎవరిని అంటే ఇద్దరు అట్లా కలిసిపోయి ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు. అంతే మీ ఆర్మూర్లో ఉన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయిపోయింది. మిలాఖత్ అయిపోయి ఒకటైపోయి వాళ్ళు గెలిచి అయినా సరే ఒంటరి పోరాటం చేసి జీవన్ రెడ్డి ఒంటరి పోరాటం చేసి ప్రతికూల పరిస్థితుల్లో 5 గెలుచుకున్నాడు, ఇంకా 3 కొద్దిగా పోయినాయి. నెల గట్టిగా కొట్లాడి అదే జీవన్ రెడ్డి 3 నెలలు కొట్లాడుతుందేమో. అందుకే నేను జీవన్ రెడ్డి గారు కూడా మనం చేస్తా ఉన్నా, ప్రజల పక్షాన ఉండండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి. తప్పకుండా మీదే ఉంటుంది, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అయితే నియోజకవర్గంలో అని చెప్పి నేను జీవన్ రెడ్డి గారికి సూచన చేస్తాను. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని సాయి రాజ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిల్డ్ రైస్ మిల్లును కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వచ్చింది, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిణామంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లు ఆవరణలో ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఎక్కువ సంఖ్యలో హమాలీలను సమకూర్చుకొని అన్లోడింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లు నిర్వాహకులకు సూచించారు. లేని పక్షంలో ఆరు బయట కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. ధాన్యం నిల్వలు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. అన్లోడింగ్లో జాప్యానికి తావు లేకుండా పర్యవేక్షణ జరపాలని, రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల నిర్వాహకులు తదితరులు ఉన్నారు. సామాజిక సేవకుడు తులసి కుమార్ రూపొందించిన వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కరపత్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరపత్రాన్ని రూపొందించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తులసి సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. దానికంటే ముందు ఒకవేళ మనిషి అక్కడే ఏదైనా ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయే పరిస్థితి ఉంటే వెంటనే వారిని చల్లని ప్రదేశానికి తరలించి అక్కడ వారికి చల్లగాలి తగిలేటట్టు చేసి వారి యొక్క బాడీ టెంపరేచర్ తగ్గడానికి వీలైతే తడిగుడ్డలతో బాగా తుడిసి కొంత ఉపశమనం పొందగానే హాస్పిటల్స్కి తీసుకొచ్చి వారికి జ్వరం కనుక అత్యధికంగా ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి వారు ఏమి తీసుకోలేని పరిస్థితిలో ఉంటే అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్తోని ఈ యొక్క వడదెబ్బల్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా చల్లని పలచని దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కాటన్ దుస్తులు వేసుకోవడానికి. అలాగే వారు ఎక్కడికి వెళ్తున్నా కూడా వెంబడ మంచినీళ్ళు, ఓఆర్ఎస్ ద్రావకాలు ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడాలి. ముఖ్యంగా ఈ యొక్క టీ, కాఫీ అలాంటివి కెఫిన్ ఇలా కలిగి ఉన్న స్పైసీ ఫుడ్స్ని ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేయడం ద్వారా ఈ యొక్క వడదెబ్బ నుంచి మనము తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం ద్వారా వారు ప్రాణాపాయం నుంచి మనం రక్షించడానికి అవకాశం ఉంటుందనేసి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడుస్తున్న తులసి పట్వార్ని మరి ఒకసారి అభినందిస్తూ వారికి ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నో అవార్డ్స్ రావాలనేసి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ అరాఫత్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం వల్ల నేరాలు అరికట్టవచ్చని, అదేవిధంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. రైతుల వరి ధాన్యాన్ని సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోవాల్సి వస్తుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో వర్షానికి తడిచిన వరి ధాన్యం కుప్పలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కుప్పలు పోసి 30 రోజులు అవుతున్నప్పటికీ కొనుగోలు కాకపోవడం, మరోవైపు మిల్లర్లు లారీలు పంపించకపోవడంతో వరి కుప్పలు అలాగే ఉండిపోయి వర్షాలతో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని అన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. పంట పండించి ఈరోజు చేతికి వచ్చిన తర్వాత కూడా కనీసం వాటిని తీసుకుపోవడానికి కూడా అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈరోజు ఆ వడ్లు కొనుగోలు కాకపోవడంతో తీవ్రంగా వాళ్ళు నష్టపోతున్నారని, వాతావరణ పరిస్థితుల వల్ల ఎప్పుడు వర్షం వస్తుందో అని చెప్పేసి అయోమయానికి గురయ్యి మరి రైస్ మిల్లర్కి 12 కిలోల నర క్వింటాల్కి ఈరోజు తరుగు పేరుతోటి మరి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు కష్టపడటమే ఒక గొప్ప అనంటే ఈరోజు వచ్చిన తర్వాత కూడా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు నష్టం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈరోజు కౌలు రైతులకి ఏమి మిగిలే పరిస్థితి లేదు. ఉల్టా అప్పులు అయ్యేటటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు రైతులు ఏర్పడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తరుగు లేకుండా రైతులందరినీ కూడా ఆదుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి వడ్లని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తుంది. బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు నేడు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మెండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్గామ్ చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల తనిఖీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, బ్యారికేడ్లు మరియు హెచ్చరిక లైట్లు వినియోగించడం, వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి తనిఖీలు నిర్వహించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్ఐ సుహాసిని, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఐకేపీ వివోల సమ్మె కొనసాగుతుంది. తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి అన్ని డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలిపారు. విఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో ఐకేపీ ఏపీఎం ఆధ్వర్యంలో విఓఏలు సమ్మె 3వ రోజుకు చేరింది. కనీస వేతనం 20,000 చెల్లించాలని, అర్హులుగా సీసీలుగా నియమించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం 20 లక్షల వరకు కల్పించాలని, ట్యాబు నెట్టు సౌకర్యం కల్పించాలని, జీవో 58 సవరించాలని కోరారు. బాల్కొండ మండల విఓఏలము 10 గ్రామాల విఓఏలం ఉన్నాం. ఇక్కడ నాకు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా మాకు సీతక్క గారు ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. ఆమె ప్రభుత్వం రాకముందు ఆమె ఇచ్చింది విఓఏలకు 26,000 సాలరీ ఇవ్వాలని. ఆమె మాటని చెప్పడం జరిగింది అసెంబ్లీలో. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, మాకు హెచ్ఆర్ పాలసీ కూడా లేదు, హెచ్ఆర్ పాలసీ, ఆరోగ్య బీమా ఇవన్నీ కల్పించాలని మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఇవన్నీ నెరవేరే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని తెలుపు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఫతేపూర్ గ్రామానికి మంజూరైనటువంటి ఇందిరా మహిళా శక్తి భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు ప్రనూక, పాలకవర్గం సభ్యులు సునీల్ రెడ్డి, బండారి సీను, తలారి రాజారాం, పద్మ, పల్లవి, గ్రామ మహిళా సంఘాల లీడర్లు, నిజామాబాద్ జిల్లా డీసీసీ కార్యదర్శి భత్తుల ప్రవీణ్ కుమార్, ఐకేపీ తిరుపతి, గ్రామ సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ ఐకేపీ బీఓఏల నిరవధిక సమ్మె ఈ రోజు 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు జిల్లా ఓబీ మాణిక్యరావు, అధ్యక్షురాలు రజిత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఐకేపీలో పనిచేస్తున్నామని జీతాలు మాత్రం పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సెర్ఫ్ సీఈఓకు సమ్మె నోటీసు ఇచ్చి నిరవధిక సమ్మె చేయటం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం బీఓఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని అన్నారు. అర్హులైన బీఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించి బీఓఏలకు సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం 20 లక్షల వరకు కల్పించాలని కోరారు. ప్రస్తుతం పనిచేస్తున్న బీఓఏలకు ట్యాబ్ నెట్ సౌకర్యం కల్పించి 58 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మె కార్యక్రమంలో ఐకేపీ బీఓఏల అధ్యక్షులు గట్టు రజిత, కార్యదర్శి డి కావ్య, కోశాధికారి ఎన్ సుమలత, సంయుక్త కార్యదర్శి జె మనోరంజని, ఉపాధ్యక్షురాలు బోన్ల రజని, జిల్లా ఓబీసీలు మాణిక్రావు, మురళీమోహన్, మండలంలోని బీఓఏలు తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల ఖర్చు కూడా సరిపోవడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల మాకు జీతం సరిపోవడం లేదు. మాకు కనీస వేతనం ఇవ్వాలి. నెలకు 26,000 శాలరీ కావాలని మేము డిమాండ్ పెట్టినాం. మాకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలి. ఇంకా అర్హత గల వివోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. ఇలా మేము పెట్టిన ప్రతి డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవాలని, నెరవేర్చాలని కోరుకుంటున్నాం. వివోఏలు కనీస వేతనం 26,000 చెల్లించాలి. ఈ ఐకేపీసీఎల్ వివోఏలుగా పనిచేస్తున్న వారికి పదోన్నతి సీసీలు కల్పించాలి. మరియు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మరియు చిన్న చిన్న సమస్యలు ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. తర్వాత ఆరోగ్య బీమా మెయిన్. మేము మేము కనీసం మినిమం అంటే మేము చేసే కార్యక్రమాలు 42 కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కార్యక్రమం మేము పాల్గొంటున్నాం. కానీ మాకు ఆరోగ్య బీమా లేదు. మాకు జీవితానికి భద్రత లేదు. ఈ భద్రత కల్పిస్తూ కనీస వేతనం 26,000 చెల్లించాలి. మేము గవర్నమెంట్ని సవినయంగా మనవి చేస్తున్నాం. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామ పరిధిలో గౌడ సంఘానికి కేటాయించిన 7 ఎకరాల పట్టా భూమిలో ఈతవనం అభివృద్ధి కోసం సంఘం సభ్యులు మొక్కలు నాటారు. అయితే ఆ భూమిలో తమకు భాగం ఉందని పేర్కొంటూ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఓజం భూమేష్ మరికొందరు వ్యక్తులు మమ్మల్ని బెదిరిస్తూ ఈత మొక్కలను జేసీబీతో పీకి వేసినట్లు గౌడ సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై తహసీల్దార్కి ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ 7 ఎకరాల పట్టా భూమి తమకు 70 సంవత్సరాల క్రితం నుంచి ఉందని, ఈ భూమిలో ఈతవనం పెంచుకున్నామని, తమ సంఘంలో సుమారు 80 కుటుంబాలు ఉన్నాయని, తాము గీత కార్మికులమని చెప్పారు. ఈతవనం ద్వారా వచ్చే ఆదాయంపైనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలను ధ్వంసం చేయటం వల్ల తమకు ఉపాధి లేకుండా పోతుందని, కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి తమ సమస్యను వివరించనున్నట్లు గౌడ సంఘం సభ్యులు తెలిపారు. ఇటు అది పురాతనమైన తాళ్ళ చెరువులకు వచ్చేది, తాళ్ళ చెరువులకు వచ్చే కాల్వ మాటు, దాన్ని మన తెలుగు పురాతన మాట అని పిలుస్తాం మనం. ఆ కాల్వని దాన్ని దాన్ని మొత్తం మా ఇండ్లకే తీసుకోపోమంటని చెప్పిండట. మాకు ఈత వల్ల మేము కోల్పోతున్నాము. మాకు ఈత చెట్లు పోయినాయి. మాకు వృత్తి అందులోనే మాకు జీవనోభివృద్ధి అది. మాకు న్యాయం జరగాల. మేము ఇక్కడ న్యాయం జరగకపోతే ఎంఓ గారికి మేము లెటర్ ఇచ్చినాం. మాకు సార్ కూడా రిసీవ్ లెటర్ ఇచ్చిండు. ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి కూడా, ఆబ్కారీ శాఖ వారికి కూడా మేము కలుస్తున్నాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలుస్తున్నాము. ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ దగ్గరికి పోతాం. కలెక్టర్ దగ్గర న్యాయం జరగలేదా సీఎం దగ్గరికి పోతాం. మహేష్ కుమార్ గారు నాకు ఇప్పటి కూడా మేము ఫోన్ చేయలేము. అన్న మాకు ఇట్లా ఉన్నదంటే ఇప్పటి కూడా మేము కలలేము. మాకు ఇక్కడ కాకపోతే కలెక్టర్ కాకపోతే పై అధికారులు, కమిషనర్ ఆఫీస్లో మాకు న్యాయం జరుగుతుంది. 7 ఎకరాలన్నర భూమి ఉండే మేము చెట్టు పెట్టినాం. మంచిగా గీతకు వచ్చినాయి. ఒక 10 ఏళ్ళ నుంచి గీతున్నాం. అవన్నీ వీకేసింది. మాకు 183 కుటుంబాలు ఉన్నాయి. రోడ్ల పాడ అయితే మా గీత కార్మికులకు మాకు బాధ అవుతుంది. ఆ ఈత చెట్టండి వీకైతే మేము ఎట్లా బతకాలా? మహేష్ గౌడ్ అన్న గుంట వధించి మాకు చూపెట్టు మా ముచ్కూరు గ్రామాన్ని. 7 ఎకరాల నరు ఉన్నది. 20 ఏళ్ళ మేము పెట్టి ఈత చెట్లు అన్నీ వీకేసిండ్రు. ఆ చెల్లరకు వచ్చేటి నీళ్ళని దాని కాలువని ఊడిపేసిండు. అది మాకు సరిదిద్దాలని కోరుతున్నాను. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముక్కాల్ మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను అధికారులు మరియు ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ పోలీస్ స్టేషన్ భవనం ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడాలని సూచించారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన కార్యాలయ గదులు, రిసెప్షన్ సెంటర్, రికార్డు గదులు, మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య, ముప్కాల్ ఎస్ఐ కిరణ్ పాల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ధాన్యం అన్లోడింగ్ ను వేగవంతంగా చేయాలని ఆదేశం. మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా బస్సాపూర్ గ్రామంలో 18 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. 3వ రోజుకు చేరిన ఐకేపీ విఓఏల నిరవధిక సమ్మె, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి అన్ని డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.